నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియాకాష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద. ఈ చట్టం ద్వారా రైతులు తమ భూమిని ప్రణాళిక పద్ధతిలో పొందుపరుచుకునే అవకాశం ఉందన్నారు. ఇది జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ఉంటుందన్న ఆమె జిల్లా వ్యాప్తంగా భూదార్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. జిల్లా పరిధిలోని 13 మండలాల్లో భూభారతిలో ఎంపికైన గ్రామాల్లో అధికారులు సమగ్ర నివేదిక ఇచ్చి లిస్టును రెడీ చేయబోతున్నారన్నారు. ఈ జాబితాను ఆగస్టు 15 లోపు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూభారతి చట్టంపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించామన్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం పైన ఈరోజు మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారు సత్యశారదాదేవి గారు మనతో ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. అసలు భూభారతికి అది ధరణికి గల తేడాలు ఏమిటి? భూభారతి చట్టంలో కొన్ని కొత్త అంశాలు అయితే తీసుకురావడం జరిగింది. లైక్ అపీల్ వ్యవస్థ. మనకి సక్సెషన్ జరిగినప్పుడు ఇంత క్రితం మనకి టైం లైన్స్ అనేవి 15 days ఉండేవి, కానీ ఫాలో చేయకపోయినా దానికి ఎలాంటి ఫర్దర్ యాక్షన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు 30 రోజులలో కనుక మనం అప్లికేషన్ చేయకపోతే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది, సక్సెషన్ అయిపోతుంది. కానీ దీనివలన ఏం జరుగుతుంది, ఎవరైతే అధికారి పని చేయరో వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఎందుకనంటే ఆయన చేయనందుకు ఆటోమేటిక్ అయిపోయింది కాబట్టి. సో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా అదొక ప్రొవిజన్ ఉంది. తర్వాత మనకి లీగల్ అడ్వైజర్స్, పారాలీగల్ వాళ్ళని తీసుకునే ఒక ప్రొవిజన్ అనేది కొత్తగా ఇంక్లూడ్ చేశారు, ఇంత క్రితం చట్టంలో లేదు. అండ్ అపీల్ వ్యవస్థ అనేది ఎప్పుడైతే ఇప్పుడు భూభారతిలో తీసుకురావడం జరిగిందో మనకి కొన్ని ఇష్యూస్ ప్రతిదీ సివిల్ కోర్టుకి మనం పంపించేవాళ్ళం ఎవరు వచ్చి అడిగినా కూడా. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో కొన్ని సాల్వ్ అయ్యే పరిస్థితి మనకి మళ్ళీ క్రియేట్ అవ్వింది బికాస్ ఈ పెట్టడం వలన. తర్వాత మనకి ఇంత క్రితం పట్టదారు పాస్బుక్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు భూదార్ కార్డ్ అంటున్నాం. వేర్ నక్షా అనేది ఆ పర్టికులర్ పాస్బుక్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. సో భూదార్ అనేది కొత్త అంశం దీంట్లో రాలేదు. దీనికి మనకు ఒక నోటిఫైడ్ డేట్ నుంచి ఆ పాస్బుక్లో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మనకి మ్యాప్ సహా పాస్బుక్లో వస్తుంది. అండ్ బిఫోర్ ట్రాన్సాక్షనే ఈ ఎవరైతే లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళు మనకి ప్రీ మ్యూటేషన్ పోడి లాంటిది ఒకటి ఇస్తారు. సో ఇలాంటి ప్రొవిజన్స్ కొన్ని పాత చట్టంలో 1971 చట్టంలో లేవు, ధరణి 2020లో చట్టంలో కూడా లేవు. అలాంటి ప్రొవిజన్స్ ఈ భూభారతి చట్టంలో ఉన్నాయి. అసలు ఈ భూభారతి చట్టంలో సమగ్ర విచారణ కొరకు అధికారులు వెళ్ళే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఆల్రెడీ మనకి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనేవి పైలట్ మండలం మనం వర్ధనపేటలో తీసుకోవడం జరిగింది. అది ఇనిషియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఉండే 13 మండలాలు ఫస్ట్ వర్ధనపేట అయిపోగానే మిగతా 12 మండలాల్లో కూడా మనం రెవెన్యూ సదస్సులు అనేవి చేశాము. సో దీని అవుట్పుట్లో మనకు ఆల్మోస్ట్ 57,230 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మ్యాక్సిమం అప్లికేషన్స్ అంటే ఒక 25,000 అప్లికేషన్స్ సాదా బైనామాలో ఉన్నాయి. సాదా బైనామా మళ్ళీ ఇందులో 2 రకాలు. ఒకటి వాళ్ళు మీ సేవలో అప్లై చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు. అప్లై చేసిన వాళ్ళు 14,000 మంది ఉంటే అప్లై చేయని వాళ్ళు 10,000 మంది ఉన్నారు. దెన్ మనకి ఆల్మోస్ట్ ఒక 16,000 అప్లికేషన్స్ అసైన్డ్ ల్యాండ్స్ వచ్చినాయి. సో మనం 57,000లో ఆల్మోస్ట్ మనకి 44,000 సాదా బైనామా అండ్ అసైన్డ్ ల్యాండ్స్లో పీఓటీ ఉన్న కేసెసే ఉన్నాయి. మిగిలిన 13,000 ఏదైతే ఉందో ఆ 13,000లో మనకి 3,000 సక్సెషన్, దెన్ 3,000 సర్వే రిలేటెడ్ ఇష్యూస్, దెన్ 3,000 మ్యూటేషన్, పెండింగ్ మ్యూటేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చేయాలి. ఆ మిగతా 4,000 ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ చిన్న చిన్న ఇష్యూస్ లైక్ నాలా కన్వర్షన్, ఇంత క్రితం మన ధరణిలో పెండింగ్ ఉండే ఏవైతే కేసెస్ ఉన్నాయో వాటిని మళ్ళీ చేయడం, ఎక్స్టెంట్ తక్కువ ఉంది ఎక్కువ ఉన్నదాన్ని అలాంటి కేసెస్ కూడా వచ్చినాయి. సో వీటన్నిటికీ గాను ఈచ్ మండల్లో మనం రెవెన్యూ సదస్సులు పంపించినప్పుడు ఇద్దరు టీమ్స్ని పంపించాం. తహసీల్దారు, క్యాడర్ ఆఫీసర్, తర్వాత వాళ్ళ డీటీ, సర్వేయర్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వెళ్ళి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చారు. ప్రస్తుతం వాటిని మేము ఆన్లైన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 40,000 అప్లికేషన్స్ ఆన్లైన్ ఎక్కాయి ఈ రోజుకి. ఒకసారి ఆన్లైన్ ఎక్కిన తర్వాత వాటికి నోటీస్ అనేది ప్రతి కేసులో మేము జనరేట్ చేస్తాం. యాజ్ ఫార్ ఎస్ సాదా బైనామా అండ్ అసైన్డ్ ల్యాండ్స్ ఈజ్ కన్సర్న్ మనకి ఫర్దర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంది.
వాటికి గాను మనము వీటిని ఎంక్వైరీ మనం డెస్క్ లెవెల్ అండ్ ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి కాగితం రెడీగా పెట్టుకుంటున్నాము. మిగతా క్లోజ్ చేయగలిగే కేసెస్ ఏవైతే 13,000 కేసెస్ ఉందో ఆ ఊరికి సంబంధించి వాటన్నిటినీ మనము క్లియర్ చేసే దిశగా నోటీసెస్ ఇచ్చి చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఈ 57,000 కేసెస్ మనం ఫీల్డ్ మీద రిసీవ్ చేసుకున్నప్పుడు అక్రాస్ ది కౌంటర్ కొన్ని సక్సెషన్ కేసెస్ అక్కడే రిడ్రెస్ చేయడం కూడా జరిగింది. అంటే సక్సెషన్ మనం అక్కడే నోటీస్ ఇచ్చి 2 పార్టీస్ అవైలబుల్ ఉన్న దగ్గర అక్కడే మనం కంప్లీట్ చేసాం. ఎక్కడ వాళ్ళు లేరో వాటిని మాత్రము మళ్ళీ మనం ఫర్దర్గా ఎంక్వైరీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు అటెండ్ చేయడం జరుగుతుంది. సో August 15th ఏదైతే డెడ్ లైన్ మనకి గవర్నమెంట్ ఇచ్చారో బిఫోర్ దాటే ఇన్ఫ్యాక్ట్ వర్ధన్నపేటలో కూడా మేము పైలట్ చేసినప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్స్ 2,900. అందులో మ్యాక్సిమం మళ్ళీ సాదా బైనామా అండ్ పిఓటి ఈ కేసెస్ ఉన్నాయి. అండ్ మిగిలిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము ప్రొసీడింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అట్లా. సో దీనికి మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్ మన సైడ్ నుంచి రెస్పాన్స్ ఎఫెక్టివ్గా టీమ్స్ అయితే ఇప్పుడు ఫీల్డ్ మీద తిరుగుతున్నాయి, వాటిని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరొక డౌట్ అండి, మన వరంగల్ జిల్లా పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. దీనిలో కొన్ని మా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన మీరు ఎలాంటి దృష్టి సారించబోతున్నారు? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి వరంగల్, కిలా వరంగల్ అనేవి చాలా ఇంపార్టెంట్ మండల్స్ బికాస్ అర్బన్ ఏరియాకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిలలో ఎక్కడెక్కడ ట్యాంక్స్ ఈ ఏరియాస్ ఉన్నాయి వాటన్నిటికీ FTL సర్వే అనేది ఒకటి ఆల్రెడీ మేము చేసి డ్రాఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మనము రెడీ చేసి పెట్టుకున్నాం. ఫర్దర్గా మనకి అదర్ ఏరియాస్ లైక్ నర్సంపేట్ మున్సిపాలిటీ యాజ్ వెల్ యాజ్ వర్ధన్నపేట్ మున్సిపాలిటీ ఈ ఏరియాస్లో అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏవైతే వితౌట్ నాలా కన్వర్టెడ్ ఈ కేసెస్ ఉంటాయో వాటన్నిటినీ ఒకసారి ఎంక్వైరీ చేసి పెట్టుకోవడము, ట్యాంక్ ఏరియాస్ ఏవైతే ట్యాంక్ బెడ్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, వీటన్నిటికీ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఇప్పుడు మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మనకి 57,000 అప్లికేషన్స్లో ఎక్కడైనా గవర్నమెంట్ ఇంట్రెస్ట్లో ఇబ్బంది ఉందా అనేది అయితే ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాము. దెన్ ఫర్దర్గా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇండివిజువల్గా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ని మనము ఎన్యూమరేట్ చేసి రెడీ పెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో ఆగస్టు 15వ తారీఖు వరకు వాటి యొక్క ప్రతి విచారణ కొనసాగించిన అనంతరమే పనులు పూర్తి చేసి అందరికి కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.